బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. వెనిజులా రాజధాని కరకాస్ పై అమెరికా వైమానిక దాడులకు దిగింది. దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. వెనిజులాపై దాడులు చేసింది తామేనని ట్రంప్ స్పష్టం చేశారు. వెనిజులా రాజధానిలో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయని తెలిపారు. డ్రగ్స్ కు కేంద్రంగా వెనిజులా మారిందని ట్రంప్ ఆరోపించారు. వెనిజులా అధ్యక్షుడు ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నామన్నారు ట్రంప్. పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందిస్తారు. కళ, దాదాపు మనకు వెనిజులాలో దాదాపు అర్ధరాత్రి నుంచి జరుగుతున్నటువంటి భీకర దాడులతో ఒక్కసారిగా వెనిజులాలో ప్రత్యేకమైనటువంటి అంటే కీలకమైనటువంటి పట్టణాలు దాదాపు 7 ప్రదేశాల్లో దాడులు జరిగాయి. కొద్దిసేపటి క్రితము ఏదైతే ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు, ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశాడు. వెనిజులా ఏదైతే అధ్యక్షుడు నికోలస్ మదురో ని అరెస్ట్ చేయడము తమ ఆధీనంలో ఉన్నాడు. అంతేకాకుండా ఆయన భార్య కూడా తన సైన్యంలో మాత్రము అమెరికాకు సంబంధించినటువంటి సైన్యంలో మా ఆధీనంలో ఇద్దరు ఉన్నారు అంటూ కూడా కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితము ఏదైతే వెనిజులా అధ్యక్షుడు అమెరికా సైన్యం ఆధీనంలో ఉన్నారు అన్నటువంటి కీలక ప్రకటన, అంతకన్నా ముందుగా ఒక 10 నిమిషాల ముందుగా ఏదైతే వెనిజులా అధ్యక్షునికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. కొద్దిసేపటి నుంచి కూడా వెనిజులా అధ్యక్షుని జాడ తెలియట్లేదు అంటూ కూడా ఉపాధ్యక్షుని యొక్క ఏదైతే వెనిజులా ఉపాధ్యక్షుడు చేసినటువంటి ప్రకటనకు 2 నిమిషాల తర్వాత దాదాపు డొనాల్డ్ ట్రంప్ కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. దాదాపు ఈ ప్రకటనలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో వెనిజులా మొత్తం అంతా కూడా ఏదైతే రక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేశారు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏదైతే మనకు వెనిజులాకు సంబంధించినటువంటి రక్షణ మంత్రి కూడా ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పట్టణాల్లో కూడా సైన్యాన్ని మోహరించడం జరిగింది. కానీ గత కొన్ని నెలల నుంచి ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలపై ఒకవైపు ఉండగా మరికొంత వైపు కొద్దిసేపటి క్రితము ఏదైతే వెనిజులాకు సపోర్టింగ్ గా ఉండేటటువంటి దేశ అధినేతలు కూడా కీలకమైనటువంటి ఎక్స్లో పోస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా వెనిజులాకు ఐక్యరాజ్య సమితి స్పందించాలి అంటూ కూడా కీలకమైనటువంటి ప్రకటన. మరొకటి మనకు దీనికి అంటే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే వెనిజులా అధ్యక్షుడిని అమెరికా సైన్యం ఆధీనంలో ఉన్నారన్నటువంటి ప్రకటనని ఉద్దేశించి కూడా క్యూబా అధ్యక్షుడు కూడా చాలా కీలకమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు స్టేట్ టెర్రరిజం అంటూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఇక్కడ క్యూబా అధ్యక్షుడు కూడా వెనిజులాకు సంబంధించినటువంటి ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి ఖచ్చితంగా దీనిపై స్పందించాలి అంటూ కూడా ఇక్కడ ఒక దేశ అధ్యక్షుడు. కానీ ఇక్కడ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి అంటే ఇక్కడ వెనిజులా అధ్యక్షుడు మా ఆధీనంలో ఉన్నారు అన్నటువంటి కీలక ప్రకటన చేసిన తర్వాత ఇక్కడ అమెరికాలోనే ఏదైతే సెనెట్కి సంబంధించినటువంటి కొంతమంది సభ్యులు కూడా ఇది చాలా అంటే వెనిజులాకు సపోర్టు చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయంగా వాళ్ళని బంధించడము ఎంతవరకు సబబు అంటూ కూడా ఇక్కడ సెనెట్కి సంబంధించినటువంటి సభ్యులు కూడా కీలకమైనటువంటి పోస్ట్ చేస్తున్నారు. వీరిని అక్కడి నుంచి తరలించి అమెరికాకు తీసుకొస్తున్నారు అన్నటువంటిది డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఎక్స్లో చేసినటువంటి పోస్టు. మరొక వైపు ఏదైతే ఈమె ఇక్కడ అంటే వెనిజులాకు సంబంధించినటువంటి ప్రతిపక్షకి సంబంధించినటువంటి గత కొన్ని నెలల క్రితం నోబెల్ శాంతి బహుమతి పీస్ అవార్డును పొందినటువంటి మచావో కూడా ఏదైతే గత కొన్ని రోజుల నుంచి డొనాల్డ్ ట్రంప్కి బాహటంగానే మద్దతు తెలుపుతూ ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే అధ్యక్షుడిని అమెరికా సైన్యానికి సంబంధించినటువంటి ఆధీనంలో ఉండడంతో ఒకవైపు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యురాలు ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఒకవైపు, కానీ ప్రస్తుతం మాత్రము వెనిజులాకు సంబంధించినటువంటి టోటల్ ఎంటైర్ గగనతలములో ఒకవైపు విమానాల రాకపోకల్ని కూడా నిషేధించారు. మరి కొంతవైపు ఇక్కడ ఏదైతే వెనిజులాకు సంబంధించినటువంటి చుట్టూరా కూడా దాదాపు రాష్ట్రానికి దేశవ్యాప్తంగా కూడా అమెరికా సైన్యం మోహరించి ఉంది ఒకవైపు. మరొక వైపు సముద్ర తీర
ప్రాంతానికి సంబంధించినటువంటి దాదాపు ఆగస్టులో నుంచి కూడా గత కొన్ని నౌకలని కూడా మోహరించినటువంటిది. కానీ ఇక్కడ ఏదైతే నికోలస్ మదురో ఏదైతే తనని అమెరికా సైన్యం హస్తగతం చేసుకుంటున్నటువంటి సమయానికన్నా కొద్దిసేపటి క్రితము దాదాపు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఏదైతే చేస్తున్నటువంటి అరాచకాలకు, ముఖ్యంగా వెనిజులాలో ఉన్నటువంటి ఖనిజ నిల్వలపైనే వారికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటిది ఇది డ్రగ్స్ కొరకు కాదు, డ్రగ్స్ ని నిర్మూలన చేసే విధంగా చేస్తున్నామనేసి ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అది కాదు, ముఖ్యంగా ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ఖనిజ నిల్వల కొరకు మాత్రమే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఏదైతే వెనిజులాపై దాడులు కీలకము, దీని కొరకే ఇక్కడ ఉండేటటువంటి అనేక ప్రాంతాల మీద దాడులు చేస్తున్నారంటూ కూడా కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇక్కడ వారిద్దరూ సజీవంగా ఉన్నారా లేదా అనే ఆధారాలు తెలియజేసేలా ఆధారాలు ఇవ్వాలని అమెరికాను డిమాండ్ చేసిన నేపథ్యంలో అమెరికా ఏ విధంగా స్పందించింది? అండ్ పక్క దేశమైన కొలంబియా కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది, బలగాలను కూడా మోహరించినట్టుగా తెలుస్తోంది. ఆ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఏదైతే అక్కడి నుంచి తీసుకొని అమెరికాకు వస్తున్నారు అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళు సజీవంగానే ఉన్నారు అన్నటువంటిది ఒకటి. ఇంకొకటి దీనికి సంబంధించినటువంటిది ఎప్పుడైతే దాదాపు మన గత చరిత్రలో చూసామంటే 1979 నుంచి ఏదైతే ఈ పోరు ప్రారంభమైందని చెప్పవచ్చు. అంతకన్నా ముందుగా 1979లో జరిగినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఏదైతే అమెరికా చేసేటటువంటి కొన్ని ఖనిజ నిక్షేపాలకు సంబంధించినటువంటిది కొంత వ్యాపార లావాదేవీలు ఉన్నది. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చాక దానికి సంబంధించినటువంటి అమెరికాకు సంబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా జాతీయం చేయడంతో ఇక్కడ ఈ సమస్య ప్రారంభమైంది. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీ క్లియర్, అంటే దానికి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు అనుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి ఒక క్లియర్ గా సమాచారం వచ్చేంత వరకు కూడా ఎటువంటిది సైనిక అంటే ఆ దేశ అధ్యక్షునికి ఎలాంటిది కూడా అంటే అక్కడ సైనిక పరమైనటువంటి చర్యలు కాకుండా అతన్ని మాత్రం సజీవంగానే తీసుకుని వస్తున్నారు అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు. అంటే వాళ్ళు సజీవంగానే ఉన్నారు అన్నటువంటిది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.